బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇక్కడ మొదటి నుండి కూడా దాదాపుగా 2 సంవత్సరాలుగా జరుగుతున్న సంవత్సర కాలం పాటుగా ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. దీంట్లో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కవిత అరెస్ట్ ఎప్పుడు అన్నారు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వేళ అరెస్ట్ కావడం, దాంతో పాటు ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీకి ప్రయాణమైన పరిస్థితి అయితే కనబడింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అందరూ నేతలు కూడా ఢిల్లీలో ఉన్న పరిస్థితి. మరి రేపటి రోజున ఏం జరుగుతుందంటే ఢిల్లీలో ఒక వ్యూహాత్మకమైన చర్చ జరగబోతుంది. దీంట్లో భాగంగా కేవలం కవిత ఒక ఏక్నాథ్ షిండే లెక్క తయారు కాకపోవడం బీజేపీకి సంబంధించి కోపం వచ్చిందనేది ఒక ఆరోపణ. దాంతో పాటు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోలేదని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే అన్న పరిస్థితి. దానితో పాటు ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏక్నాథ్ షిండేగా మారి నువ్వు ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఎమ్మెల్సీ కవితను మానసికంగా కూడా ఇబ్బందులు పెట్టిల్లు అనేది అప్పట్లో మొదలైన చర్చ. దాంతో పాటుగా ఇటు ప్రధానంగా కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే వాదన ఈ రోజుతో పటాపంచలైపోయింది. సో అంతా రాజకీయంగా జరుగుతున్నదని క్లియర్ అయిపోయింది. ఎన్నికల వేళ కవిత అరెస్ట్ అనేది మరి ఎలాంటి ప్రభావం చూపుతుంది ఓటర్ల మీద?